హలో అండి, నమస్తే. అందరూ బాగున్నారా? ఇప్పుడైతే టైము ఆఫ్టర్నూన్ 2 అయింది. ఈ రోజు కూడా ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. మీ అందరికీ ఈరోజు న్యూజిలాండ్లో రెడ్ వుడ్ ట్రీ వాక్స్ అనే ప్లేస్ ఎలా ఉంటుందో చూపించబోతున్నాను. ఫస్ట్ అయితే చకచక ఆ ప్లేస్కి వెళ్ళిపోదాము, ఆ తర్వాత మాట్లాడుకుందాం. చూసారా ఈ చెట్లు ఎంత పొడుగ్గా ఉన్నాయో? ఇప్పుడైతే మనం చూడాల్సిన ప్లేస్కి వచ్చాము. కరెక్ట్ గా ఈ ప్లేస్ ఎక్కడుంది అంటే న్యూజిలాండ్ లో రోటరోవాలో ఒక ఫారెస్ట్ దగ్గర ఉంది. ఆ ఫారెస్ట్ పేరు వక్కారే వరేవా. ఇక్కడ పేర్లన్నీ చాలా వింతగా ఉంటాయి, కరెక్ట్ గా ప్రొనౌన్స్ చేస్తానో లేదో తెలీదు. ఇక్కడ పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి, చెట్టుకి మధ్యలో నుంచి ఇలా ట్రాక్స్ ఉంటాయి. ఈ ట్రాక్ మీద అలా వాక్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇదిగోండి, ఇదే ఎంట్రన్స్. దీని పేరు రెడ్ వుడ్స్ ట్రీ వాక్. ఇది రోటరోవా సిటీ సెంటర్ నుంచి జస్ట్ 4 కిలోమీటర్స్. కార్ లో అయితే ఇంక జస్ట్ 5 మినిట్స్ డ్రైవ్ ఉంటది అంతే. ఈ ప్లేస్ చాలా పాపులర్ అండి. ఇక్కడికి వచ్చిన వాళ్ళు తప్పకుండా దీన్ని విజిట్ చేస్తారు. ఎంట్రన్స్ లోనే ఒక బోర్డు ఉంటది, వాకింగ్ ట్రాక్స్ ఎలా ఉన్నాయి, ఏ ట్రాక్ లో వెళ్తే ఎంత టైం పడుతుంది, ప్యాకేజెస్ డీటెయిల్స్ అన్ని క్లియర్ గా ఉంటాయి. ఇదిగోండి, ఇక్కడ ఇంకో బోర్డు ఉంది. వాకింగ్ ట్రాక్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఒక్కొక్క ట్రాక్ కి ఒక్కో పేరు ఉంది. మనకు నచ్చిన ట్రాక్ మనం చూస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 2 కిలోమీటర్స్ ట్రాక్ ఉంది అనుకోండి, 30 మినిట్స్ పడుతుంది మనం నడడానికి. ఇంకో ట్రాక్ 3.4 కిలోమీటర్స్ ఉంది, అది 1 అవర్ పడుతుంది. అలా రకరకాలు ఉన్నాయి. మన టైం బట్టి స్టామినాని బట్టి మనకి ఏది నచ్చితే అది తీసుకోవచ్చు. ఆ ట్రాక్స్ ఏంటి, ఎన్ని కిలోమీటర్లు ఉంటాయి, ఎంత టైం పడుతుంది అన్ని క్లియర్ గా ఈ బోర్డు మీద మెన్షన్ చేశారు. సో ఇక్కడ నుంచి అలా కొంచెం ముందుకు నడుచుకొని వస్తే ఇంకొక బోర్డు కనిపిస్తుంది. ఈ బోర్డు కోడ్ ఆఫ్ కండక్ట్ అండి. వన్స్ ఆ బ్రిడ్జ్ మీదకి ఎక్కిన తర్వాత ఏం చేయకూడదో రాశారు. ఇదిగోండి, ఆ ట్రాక్ మీద పరిగెత్తకూడదు, జంప్ చేయకూడదు. బ్రిడ్జ్ మీద 8 మెంబర్స్ మాత్రమే ఉండాలి. మధ్యలో ప్లాట్ఫామ్స్ ఉంటాయి, అక్కడ మాక్సిమం 20 మెంబర్స్ అంతే. చిల్డ్రన్ ఉంటే మనం ఎత్తుకొని క్యారీ చేయకూడదు. పిల్లలు ఎక్కితే గనక ఖచ్చితంగా ఒక సూపర్వైజర్ ఉండాలి, అంటే పేరెంట్స్ జాగ్రత్తగా చూసుకోవాలి. ఇవన్నీ చదివేసిన తర్వాత ఇక్కడ టికెట్ తీసుకోవాలన్నమాట. పెద్ద క్యూ ఉంది, సమ్మర్ కదా, చాలా మంది వచ్చారు. న్యూజిలాండ్ మంచి టూరిస్ట్ ప్లేస్ కదా, చాలా కంట్రీస్ నుంచి వస్తూ ఉంటారు. ఇక్కడ వుడ్ తో చేసిన రకరకాల బొమ్మలు ఉన్నాయి. బయట పార్కింగ్ స్పేసెస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. దేనికి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. చెక్కతో చేసిన రకరకాల బొమ్మలు ఉన్నాయి, చాలా బాగున్నాయి. మా బుడిదానికి వీణ కావాలంట, జాగ్రత్తగా అక్కడ పెట్టి వచ్చేయమన్నాను. ఈ బొమ్మలు చూసేయడం అయిపోయింది. ఇప్పుడు బ్రిడ్జ్ ఎక్కుదాము. So you'll start by going up the spiral, take the bridge on the right. Bridges have a max of 8 people at a time. Okay. Platforms a max of 20 people at a time. Our 3 big things are please no running, no jumping. అదే ఆ బ్రిడ్జ్ ఎక్కే ముందు జాగ్రత్తలు చెప్తున్నారు. అవన్నీ మనం ఆ బోర్డు మీద ఆల్రెడీ చదివేసాము. బట్ చెప్పడం వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కాబట్టి వచ్చిన వాళ్ళందరికీ చెప్తుంది అమ్మాయి. ఇంకో బ్రిడ్జ్ ఎక్కడం స్టార్ట్ చేసేద్దాము జాగ్రత్తగా. ఒక్కొక్క బ్రిడ్జ్ 700 మీటర్స్ లాంగ్ ఉంటది. అలా ఊగుతూ ఉంటది, జాగ్రత్తగా నడుచుకుంటూ వెళ్ళిపోవాలి. స్టార్టింగ్ లో కొంచెం భయం అనిపిస్తుంది. మొత్తం 28 బ్రిడ్జెస్ ఉంటాయి. మంచి అడ్వెంచర్ అనమాట. మిట్ట మధ్యాహ్నం 2 అయింది కదా, బయట ఎండ బాగా ఉంది. బట్ ఇక్కడ ఇంత పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి కదా, చాలా చల్లగా అనిపిస్తుంది. ఈ చల్లదనంలో బ్రిడ్జ్ మీద నడుచుకుంటూ చెట్ల మధ్యలో నుంచి వెళ్తూ ఉంటే హాయిగా అనిపిస్తుంది. డే టైం కన్నా నైట్ టైం ఇంకా ఎక్కువ మంది వస్తారంట. ఇలాంటి ఫారెస్ట్ లో నైట్ టైం వాకింగ్ చేయడం అనేది అదొక రకమైన ఎక్స్పీరియన్స్ అనమాట. ఇదిగోండి, ఇంకా మనం ఇలా బయటే ఉన్నాము, లోపలికి నడుచుకుంటూ వెళ్తున్నాము. ఎక్కడికక్కడ ఇలా చిన్న చిన్న బోర్డ్స్ పెట్టి ఏమేమి చేయకూడదో రాశారు. మళ్ళీ ఇదిగోండి, బ్రిడ్జ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది, నడుచుకుంటూ వెళ్ళాలి. ఇదిగోండి, ఇక్కడ ఒక చిన్న బోర్డు ఉంది. పర్సన్స్ 8 మెంబర్స్ మాత్రమే ఉండాలి. బ్రిడ్జ్ మీద నడిచేటప్పుడు ఓన్లీ 8 మెంబర్స్ ఉండాలి అంతే. ఇంకా ఎక్కువ మంది ఉంటే కష్టం, అసలే చెక్కవు కదా ఇవి. బుడిదానికి అసలు భయం లేదు, నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. నేను మాత్రం భయపడుకుంటూ వెళ్తున్నాను. అదిగోండి చూడండి ఎంత లాంగ్ బ్రిడ్జ్ ఉందో. ఈ బ్రిడ్జ్ దాటగానే ఒక ప్లాట్ఫామ్ వస్తుంది, అక్కడ 20 మెంబర్స్ మాత్రమే అలో చేస్తారు. ఇదిగోండి, ఈ బ్రిడ్జ్ ని దాటుకొని ఇప్పుడు మనం వచ్చాము. ఇప్పుడు మనం నించున్నది ప్లాట్ఫామ్ అనమాట. జస్ట్ అలాగా బ్రిడ్జ్ కి మధ్యలో ఒక ప్లాట్ఫామ్ ఉంటది రౌండ్ గా. ఇదిగోండి, ఈ ప్లాట్ఫామ్ మీద ఒక పెద్ద బోర్డు పెట్టారు కదా, ఇక్కడ కాలిఫోర్నియన్ రెడ్ వుడ్స్ ట్రీస్ గురించి రాశారు. ఇవి టాలెస్ట్ లివింగ్ ట్రీస్ ఆన్ ద ఎర్త్ అంట. ఇవి హైట్ లోని 115 మీటర్స్, డయామీటర్ లోని 9 మీటర్స్ ఉంటాయంట. యుఎస్ లో అయితే ఈ కాలిఫోర్నియన్ ట్రీస్ 2000 ఇయర్స్ నుంచి ఉన్నాయంట. ఈ ఫారెస్ట్ లో అయితే ట్రీస్ 72 మీటర్స్ ఉన్నాయంట. అసలు ఈ ఫారెస్ట్ యొక్క ప్రత్యేకత ఏంటో రకరకాలుగా చిన్న చిన్న బోర్డులు పెట్టి రాశారు. ఇదిగోండి, ప్రిన్స్ హ్యారీ 2018 అక్టోబర్ లోని న్యూజిలాండ్ లో ఈ రోటరోవా ప్లేస్ లో ఈ ట్రీ వాక్ ని విజిట్ చేశారు.
అంతేకాదు మౌరీ సెరమోనీలో కూడా పార్టిసిపేట్ చేశారు. అదంతా కూడా ఈ బోర్డు మీద రాశారు. ఇదిగోండి ఈ వాకింగ్ ట్రాక్ మీద వాళ్ళు వాక్ చేస్తున్నప్పుడు తీసిన ఫొటోస్ అన్ని కూడా ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు ఈ ట్రాక్ మీద నడుచుకుంటూ ఇంకో ప్లాట్ఫామ్ వరకు వచ్చాము. అక్కడ ఇంకొక బోర్డు ఉంది. ఆ బోర్డు మీద ఈ రెడ్ వుడ్ ట్రీస్ ని ఎలా గ్రో చేయొచ్చు బెస్ట్ గా, ఇవి పెరగడానికి ఎలాంటి టెంపరేచర్ కావాలి, ఎలాంటి క్లైమేట్ కావాలి, ఎలాంటి సాయిల్ కావాలి అన్ని డీటెయిల్స్ ఇందులో రాశారనమాట. అదిగోండి మనం అలా నడుచుకుంటూ ఆ ట్రాక్ వరకు వెళ్ళాలి. ఇంకా సుత్తు లేకుండా ఈ ట్రాక్ మీద అలా నడుచుకుంటూ వెళ్తాను. చూడండి. Valleys below, filled with whispers of love. On this road, every seed's a delight. From sunrise to starlight, day to night. Nature's canvas unfolding so grand. In this journey, we're living unplanned. City streets pulse with energy so bright. Neon signs flashing in the depths of night. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, అవన్నీ కూడా లైట్స్ అన్నమాట. మనం అయితే ఇప్పుడు డే టైమ్ లో చూస్తున్నాం కానీ నైట్ టైమ్ లో అయితే ఇంకా బాగుంటదంట. కానీ చిన్న పిల్లలతో నైట్ టైం అయితే కష్టం కదా, కానీ నైట్ టైం అయితే చాలా చాలా బాగుంటదంట. ఈ లైట్స్ ని రెడ్ వుడ్ నైట్ లైట్స్ అంటారు. చాలా బాగుంటాయి. ఎలా చెప్తున్నాను, నేను నైట్ టైం రాలేదు కదా అంటే ఇక్కడ వాళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు. అంతేకాదు ఇక్కడ కొన్ని ఫొటోస్ కూడా పెట్టారనమాట. చాలా బాగున్నాయి చూడడానికి. ఫొటోస్ లోనే ఇంత బాగున్నాయి అంటే ఖచ్చితంగా నైట్ టైం ఇంకా బాగుంటది. ఇంకా అలా నడుచుకుంటూ వెళ్ళిపోదాము.
ఇదిగోండి ఇక్కడ వరకు అయితే చాలా వరకు నడుచుకుని వచ్చాము. ఇక్కడ నుంచి పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఉన్నాయి, జాగ్రత్తగా ఎక్కాలి. ఇక్కడ నుంచి కిందకి చూస్తుంటే కళ్ళు తిరుగుతున్నాయి, అంత ఎత్తులో ఉన్నాము. మీకు చూపిద్దామంటే కెమెరాలో సరిగా కనిపించట్లేదు. ఇదిగోండి ఇక్కడ ఒక మిర్రర్ సెట్ చేశారు, దీని మీద నించొని కిందకి చూసాం అనుకోండి మనం ఎంత ఎత్తులో ఉన్నామో కనిపిస్తది. కెమెరాలో మాత్రం సరిగా కనిపించట్లేదు. ఈ చెట్లు చూడండి అసలు ఎంత పెద్ద పెద్ద ఉన్నాయో, అసలే ఫారెస్ట్ కదా ఇది. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను, చాలా బాగా అనిపించింది. న్యూజిలాండ్ లో ఉన్న వాళ్ళు ఎప్పుడైనా రోటరోవా విజిట్ చేస్తే గనక ఈ ప్లేస్ ని తప్పకుండా విజిట్ చేయండి, చాలా బాగుంటది. ఇంకా జాగ్రత్తగా నడుచుకుంటూ వెళ్ళిపోదాము. ఇదిగోండి కనిపిస్తున్నాయి కదా కలర్ఫుల్ గా, ఇవన్నీ కూడా లైట్స్ అన్నమాట. అంటే నైట్ టైమ్ లాంతర్ పట్టుకొని ఫారెస్ట్ లో నడుస్తూ ఉంటే ఎలా ఉంటుందో అలా అనిపిస్తుంది అనమాట. నైట్ టైం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఈ రోజు నేను చూపించిన ట్రీ వాక్ మీ అందరికి నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. ఇంతకీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకా టైం అయిపోతుంది, ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఉంటాను.